రాష్ట్ర సమస్యలకు సంబంధించి అనగా రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాల గురించి గాని, కేంద్రంలో ఉన్నటువంటి జాబితా అంశాలు, వాటిపై చర్చించుటకు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించడానికి అతి పెద్ద వేదికగా అసెంబ్లీ. ఇటీవలి కాలంలో కాకుండానే మొదటి నుండి రాజ్యాంగబద్ధమైనటువంటి సభ అసెంబ్లీలో చర్చించవలసి ఉండగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ యొక్క ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలకు మరియు వారు అడుగుతున్నటువంటి ప్రజామోదానికి సంబంధించిన ప్రజల యొక్క యోగక్షేమాలకు సంబంధించినటువంటి అంశాలను ప్రభుత్వము ప్రతిపక్షం యొక్క మాటకు కట్టుబడి ఉండి వాళ్ళతో సంబంధించిన మేరకు అభివృద్ధికరమైనటువంటి అంశాలకు తలొగ్గి చేసుకోవాల్సినటువంటి పనులను ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 7వ తేదీ వరకు మాత్రమే ఇవి కొనసాగే పరిస్థితి ఉంది. కానీ మిత్రపక్షాలైనటువంటి వాళ్ళు వాళ్ళ కోరిక మేరకు 10-15 రోజులు ఇంకా పెంచే అవకాశం ఉన్నట్టుగా కనబడుతుంది. కానీ ఇందులో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇది కంప్లీట్గా అసెంబ్లీ సమావేశాలు అయిపోయేంత వరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరు అయ్యే సమస్య లేదనుకుంటా బహిష్కరించేసినవి. ప్రధాన ప్రతిపక్షమైనటువంటి పార్టీ అసెంబ్లీని బహిష్కరించడము అంటే ఆ పార్టీకి వేసినటువంటి ఓటర్లు, ఆ ఓట్లు ఆ యొక్క ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తేవడంలో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగానే విఫలం అయినట్టుగానే ఇక్కడ భావించవలసి వస్తున్నది. ఎందుకనంటే గిల్లి కజ్జాలు పెట్టుకోవడం కానీ, ఒకరిపై ఒకరు ఆ నిందారోపణలు చేసుకుని అసెంబ్లీని బైకాట్ చేయడము అని అంటే ఇది ఎంతవరకు సమంజసము అని ఆ యొక్క నియోజకవర్గాలలో ఎన్నుకున్నటువంటి ప్రజలు ఆ యొక్క ఎమ్మెల్యేల బహిష్కరణపై కూడా ఇక్కడ ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కానీ ఇక్కడ మేజర్గా ఈ యొక్క జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలలో జిహెచ్ఎంసీకి 150 వార్డుల నుండి 300కు వార్డులు పెంచుతున్నటువంటి బిల్లును ఆమోదించడం జరిగింది. అట్లాగే 2 పిల్లలు ఈ యొక్క నిబంధనను కూడా రద్దు చేయడం జరిగింది. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రంలో జననాల రేటు తగ్గుముఖం పట్టినటువంటి ఈ యొక్క పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క చట్టాన్ని రద్దు చేసి నూతన చట్టాన్ని 26లో తీసుకొచ్చినట్టుగా ఇక్కడ కనబడుతుంది. అట్లాగే కృష్ణా గోదావరి జలాలకు సంబంధించినటువంటి రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా, అట్లాగే మూసీ సుందరీకరణ, మూసీకి సంబంధించి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు ఇప్పుడు ఇటీవల విడుదల చేసినటువంటి 750 కోట్లలో అందులో ఈ యొక్క ఎంఆర్డీసీఎల్కు కూడా కేటాయించను. అంతకుముందు 1500 కోట్లు మాత్రమే కేటాయించను. అనగా ఈ యొక్క మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు 2250 రూపాయలు మాత్రమే కేటాయించినట్టు సందర్భంలో 150,000 కోట్ల కుంభకోణం అనడం ఇక్కడ ఎంతవరకు కరెక్ట్? పిల్లవాడు పుట్టక ముందే వాడు దొంగ, హంతకుడు చెప్పినట్లుగానే అవుతుంది. ఇది బీఆర్ఎస్ ఖచ్చితంగానే తప్పుడు ప్రచారం చేస్తుందని చెప్తున్నాం.